దిస్ ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్. అంటే సల్ఫర్కి కొన్ని ఆక్సీ యాసిడ్స్ ఉన్నాయి. ఆ ఆక్సీ యాసిడ్స్ తాలూకా స్ట్రక్చర్ ఎలా వేయాలి అంటే ఫార్ములా తెలిస్తే స్ట్రక్చర్ ఎలా వేయాలి, తర్వాత అందులో ఉన్న ఆక్సిడేషన్ నెంబర్, సల్ఫర్ తాలూకా ఆక్సిడేషన్ నెంబర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ కాన్సెప్ట్ అనేది ఈరోజు డిస్కస్ చేస్తాను. నాకు తెలిసి ఈ ఈ కాన్సెప్ట్కి సంబంధించి చాలామందికి స్ట్రక్చర్స్ వేయడంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఈ వీడియో కానీ మీరు చూసినట్టయితే ఆ స్ట్రక్చర్స్ వేయడం అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఫార్ములాని మైండ్లో పెట్టేసుకోవడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసింది సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4. ఆ విధంగా మనకి సంబంధించిన ఏదైనా ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్కి సంబంధించి ఫార్ములా తెలిసిందనుకోండి, దాని స్ట్రక్చర్ ఎట్లా వేయాలి, ఆక్సిడేషన్ నెంబర్స్ ఆఫ్ సల్ఫర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఈ రెండు నేను కాన్సెప్ట్స్ అనేవి ఇప్పుడు ఇస్తాను. ఓకేనా, అండ్ స్టార్టింగ్లో మనం ఏంటంటే ఒకటి మనకు తెలిసిన దాని నుంచి లింక్ పెట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాను. అవి మీరు నేర్చుకున్నారనుకోండి, బ్యాహర్ చేసుకున్నారనుకోండి, ఫార్ములాసే నేను బ్యాహర్ చేయమంటున్నానండి, స్ట్రక్చర్స్ అయితే కాదు. స్ట్రక్చర్స్ ఈజీగా మనం ఫార్ములా తెలిస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనండి, అది ఒకసారి చూద్దాం. ఓకేనా, అయితే ఇప్పుడు స్ట్రక్చర్స్ ఎలా వేయాలి, ఆక్సిడేషన్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఒకసారి కనుక్కుందాం. మనందరికీ తెలిసింది ఒకటి ఏంటి, సల్ఫ్యూరిక్ యాసిడ్. మనందరికీ తెలుసు కదండి ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి అని. ఓకే, ఆక్సిడేషన్ నెంబర్ కూడా తెలుసు. అయితే నాకు తెలిసి సల్ఫ్యూరిక్ యాసిడ్ తెలిసిన వాళ్ళు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ఓకే, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి అంటే H2SO4. మీకు ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ అని ఎప్పుడు ఎక్కడ అడిగినా మ్యాక్సిమం ఈ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్లో మనకి బేసిసిటీ ఎంత అంటే ఏది ఇచ్చినా కూడా బేసిసిటీ అంటే దాని అర్థం ఏంటంటే ఆక్సీ యాసిడ్స్ అన్నారు కదా, అంటే యాసిడిక్ అంటే 2 ప్రోటాన్స్ ఉంటాయండి. ఆ 2 ప్రోటాన్సే మనకి బేసిసిటీని చూపిస్తాయి, ఎసిడిక్ నేచర్ చూపిస్తాయి. అవి రిమూవ్ అయిపోయిన తర్వాత మిగిలిన పార్ట్ బేసిసిటీ. ఇక్కడ బేసిసిటీ అంటే ఏంటి అంటే 2గానే ఉంటుందండి. అంటే దాని అర్థం ఏంటంటే ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆల్ ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్ కంటైన్స్ 2 OH గ్రూప్స్. ఎక్కడ చూసినా 2 OH గ్రూప్సే ఉంటాయి. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ స్ట్రక్చర్స్ మనం రాయగలం. ఓకేనా, ఎట్లా అని ఇప్పుడు దీని స్ట్రక్చర్ గురించి చెప్తాను. H2SO4 స్ట్రక్చర్ చెప్తాను ఒకసారి. ఓకేనండి, H2SO4 స్ట్రక్చర్ ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సల్ఫర్ రాసేసుకోండి. సల్ఫర్ నేనేం చెప్పాను, బేసిసిటీ మీకు ఎలాంటి ఆక్సీ యాసిడ్ ఆఫ్ సల్ఫర్ ఇచ్చినా కూడా బేసిసిటీ 2. దాని మీనింగ్ ఏంటి, 2 OH గ్రూప్స్ ఉంటాయి. 2 OH గ్రూప్స్ ఉంటాయి కాబట్టి ఒక సల్ఫరే ఉంది కాబట్టి ఒక సల్ఫర్ మీద 2 OH గ్రూప్స్ వేసేయండి. ఎక్కడైనా 2 OH గ్రూప్స్ వేసేయటమే. ఓకే, ఇప్పుడు మిగతా ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి చూడండి, 2 హైడ్రోజన్స్ ఇస్ ఓవర్, నా సల్ఫర్ ఇస్ ఓవర్, 2 ఆక్సిజన్స్ ఆర్ ఓవర్. రిమైనింగ్ ఆక్సిజన్స్ ఎలా చేస్తారు, సల్ఫర్ తాలూకా ఆక్టెంట్ని సాటిస్ఫై చేస్తూ డబుల్ బాండ్ ఓస్ వేసేయటమే. మీకు సల్ఫర్లో మ్యాక్సిమం ఎన్ని బాండ్స్ ఉంటాయో తెలుసు కదండి. సల్ఫర్ బిలాంగ్స్ టు 16th గ్రూప్ ఎలిమెంట్. అంటే 6 గ్రూప్ ఎలిమెంట్, ఆక్సిజన్ ఫ్యామిలీ. అక్కడ సల్ఫర్కి ఎన్ని బాండ్స్ చూడండి, 1 2 3 4 5 6, మ్యాక్సిమం 6 బాండ్స్ క్యాపబుల్ సల్ఫర్కి ఉంది కాబట్టి డబుల్ బాండ్ ఓస్ వేసేసా. క్లియర్ కదా, ఓకే కదా. ఇక్కడ అయిపోయింది, స్ట్రక్చర్ వేసేసాను, మనందరికీ తెలిసింది కాబట్టి నేను చేసేసాను ఈజీగా. కాబట్టి ఇక్కడ మీరు ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సల్ఫర్ కావాలి. నేను 2 వేస్లో చెప్తాను. ఎందుకు 2 వేస్లో చెప్తానంటే కొన్నింటి దగ్గర మనకి ఈ రెండో ప్రాసెస్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ ప్రాసెస్ మీకు తెలిసిందేనండి, ఎట్లా, హైడ్రోజన్కి +1 అండి. అంటే ఇది మనకి తెలిసిన పాత ప్రాసెస్. హైడ్రోజన్కి +1 2 ఉన్నది, సల్ఫర్ మనకి తెలీదు X అనుకోండి, ఆక్సిజన్ -2. ఓకేనండి, ఛార్జ్ 4 ఉన్నాయి కాబట్టి టోటల్ న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి ఈక్వల్ టు 0 చేయండి. క్లియర్, ఇక్కడ మనకి ఇక్కడ ఏమొస్తుందంటే +2 వస్తుంది, ఇక్కడేమో +x, ఇక్కడేమో -8 ఈక్వల్స్ టు 0. -8 +2 ఏమవుతుంది, -4. అవతల వైపు వెళ్తే +4 అంతేనా, సారీ -8 +2 అంటే -6 వెళ్తే +6 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు అండి. ఎలా అంటే
ఈ ఆక్సిజన్కి ఓన్లీ ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి -2 అండి. ఈ ఆక్సిజన్కి -2, ఈ ఆక్సిజన్ కూడా -2నే. కానీ ఆ -2లో ఒకటి H+ అనేది న్యూట్రల్ చేసేసింది. -2లో ఒక H+ అనేది న్యూట్రల్ చేసింది కాబట్టి ఇక్కడ OH -1, ఇక్కడ OH -1. ఇప్పుడు కౌంట్ చేయండి. -1 + -2 -3 -4 -6. ఇవంతా సరౌండింగ్లో -6 కాబట్టి దీని మీద ఎంత వస్తుంది +6. క్లియర్ అండి. ఇది అందరికీ తెలిసింది కాబట్టి ఈజీగా మీరు చేసేసారు. ఓకే, అయితే ఇప్పుడు నేను దీని మీద సల్ఫ్యూరిక్ యాసిడ్ అందరికీ తెలుసు కాబట్టి మనం ఈజీగా చేసేసాము. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సల్ఫ్యూరస్ యాసిడ్, దీన్ని పట్టుకొని కొన్ని ఫార్ములాస్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పానుగా. మనకి తెలిసిన దాన్ని ఉపయోగించుకొని మిగతా ఫార్ములాస్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, గుర్తుపెట్టేసుకోవాలి, దానికి చెప్తున్నాను. ఇది క్లియర్ కదా, క్లియర్ పిక్చర్ కదా సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకేనండి, నేనేం చెప్పాను, స్ట్రక్చర్ ఇస్తాను, ఆక్సిడేషన్ నెంబర్ ఇస్తానని చెప్పా, ఆ రెండు క్లియర్. ఇప్పుడు దీన్ని పట్టుకొని సల్ఫ్యూరస్ యాసిడ్ అని ఇంకో మాలిక్యూల్ గురించి చూద్దాం. ఎన్ని మాలిక్యూల్స్ లింక్తో వస్తాయో ఒకసారి చూద్దాం. ఓకేనా, సల్ఫ్యూరస్ యాసిడ్. ఓకే, అయితే ఇప్పుడు సల్ఫ్యూరస్ యాసిడ్కి సంబంధించి చూద్దాం. సల్ఫ్యూరిక్ తెలుసు కదా, సల్ఫ్యూరిక్ H2SO4 అయితే సల్ఫ్యూరస్ పేరు చూసుకోండి, సల్ఫ్యూరస్ యాసిడ్. అక్కడ ఇక్ యాసిడ్ అండి, ఇక్కడ సల్ఫ్యూరస్ యాసిడ్. ఇక్ యాసిడ్ ఎంత H2SO4, ఇంతకుముందు చెప్పింది అదే కదా. సల్ఫ్యూరస్ యాసిడ్ అన్నప్పుడు H2SO3. ఇక్కడ ఎలా వస్తుంది, ఇందులో ఆక్సిడేషన్ స్టేట్. ఇది సింపుల్, మనకు సింపుల్ స్ట్రక్చర్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు సల్ఫర్ వేసేసాం. ఓకే, ఇప్పుడు 2 OH గ్రూప్స్ వేసేయాలండి. ఎన్నిటికి బేసిసిటీ 2 OH గ్రూప్స్ ఉంటాయని చెప్పానుగా, కంపల్సరీ 2 OH గ్రూప్స్ వేసేయండి. ఇంకెన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ అయిపోయింది, ఒక సల్ఫర్ అయిపోయింది, ఒక ఆక్సిజన్ ఉంది, ఒక ఆక్సిజన్ డబుల్ బాండ్ వేసేయండి. అయితే మీరు ఇప్పుడు డౌట్ రావచ్చు, మరి సల్ఫర్కి 6 బాండ్స్ ఉండాలి కదా, మనకి ఇక్కడ లేదు, ఆక్టేట్ రూల్ కూడా ఫాలో అవ్వట్లేదు కదా. ఆక్టేట్ రూల్ ఫాలో చేయడానికి ఇక్కడ ఏమవుతుందంటే సల్ఫర్ అనేది ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకేనండి, ఇది స్ట్రక్చర్ ఆఫ్ సల్ఫ్యూరస్ యాసిడ్. అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అయితే సల్ఫ్యూరస్ యాసిడ్ H2SO3. ఓకేనండి, ఇప్పుడు మీరు ఈజీగానే ఫైండ్ అవుట్ చేసేవచ్చు ఆక్సిడేషన్ నెంబర్. ఇది -1, ఇది -1, ఇది -2. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, -1 -1 -2 -2 -4. కాబట్టి సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అవుతుంది, +4. డైరెక్ట్గా కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎట్లా, ఇది +1 × 2 x -6 అంటే +1 హైడ్రోజన్కి × 2 ప్లస్ సల్ఫర్కి x ప్లస్ -2 ఆక్సిజన్ × 3 ఈక్వల్స్ టు 0. ఎందుకు ఈక్వల్ టు 0, టోటల్ మాలిక్యూల్ 0, న్యూట్రల్ మాలిక్యూల్ కాబట్టి ఇది 2, ఇది +x, ఇది -6 ఈక్వల్స్ టు 0, x ఈక్వల్ టు +4. ఇలా అయినా చూడొచ్చు, ఇలా అయినా చూడొచ్చు. ఓకేనండి, ఇప్పుడు నేను రెండు చెప్పా. సల్ఫ్యూరిక్ యాసిడ్ మీద డిపెండ్ అయ్యి సల్ఫ్యూరస్ యాసిడ్ వచ్చింది. అయితే ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి నేను ఇంకో రెండు ఇస్తానండి. సల్ఫ్యూరస్కి సంబంధించి ఒకటి ఇస్తా, సల్ఫ్యూరిక్కి సంబంధించి ఒకటి ఇస్తా. ఓకే, ఇది క్లియర్గా ఓకే కదా. అయితే ఇప్పుడు ఇది ఇక్కడే ఉంచుతున్నా, సల్ఫ్యూరస్ మీకు తెలుస్తుందిగా. ఇప్పుడు ఏం చేద్దాం అంటే సల్ఫ్యూరస్కి సంబంధించి థయోసల్ఫ్యూరస్ యాసిడ్ మనం తీసుకుందాం. ఏం తీసుకుందాం, థయోసల్ఫ్యూరస్ యాసిడ్. థయోసల్ఫ్యూరస్ యాసిడ్ ఎట్లా అండి, థయో పక్కన పెట్టండి. సల్ఫ్యూరస్ యాసిడ్ అంటే ఏంటి, H2SO3. థయో కాబట్టి ఒక ఆక్సిజన్ రిమూవ్ చేసి ఇంకొక సల్ఫర్ యాడ్ చేసేయండి. కాబట్టి సల్ఫ్యూరస్కి వచ్చేసరికి H2SO3 అండి, సల్ఫ్యూరస్. ఓకే, ఇప్పుడు థయో ఉంది కాబట్టి ఇంకొక ఆక్సిజన్ తీసేసి, ఓకే, ఆ ఆక్సిజన్ ప్లేస్లో ఇంకొక సల్ఫర్ పెట్టేస్తే చాలు. స్ట్రక్చర్ కూడా అట్లానే ఉంటుంది. నేను ఏం చేశాను, ఒక ఆక్సిజన్ తీసి ఒక సల్ఫర్ పెట్టేస్తా, స్ట్రక్చర్ కూడా అట్లానే వేయండి. ఫస్ట్ ఒక సల్ఫర్ తీసుకోండి. ఇలాంటి టైంలో ఆక్సిడేషన్ స్టేట్స్ మీరు నార్మల్ ప్రాసెస్లో కనుక్కుంటే ప్రాబ్లం అవుతుంది, స్ట్రక్చర్లో కనుక్కుంటే ఈజీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ సల్ఫర్కి 2 OHలు వేసేయండి. ఓకే, ఈ సల్ఫర్కి 2 OHలు వేసేయండి. మిగిలింది ఏంటి,
2 ఆక్సిజన్స్ అయిపోయి 2 హైడ్రోజన్స్ అయిపోయి ఒక సల్ఫర్ ఉంది. ఇంకో సల్ఫర్ ఏంటి, ఆ సల్ఫర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆక్సిజన్ తీసేసి కదా వేశారు. ఇంతకుముందు ఆక్సిజన్ ఎక్కడ పెట్టారు అదే ప్లేస్లో సల్ఫర్ పెట్టేయండి చాలు. ఇక్కడ ఈ సల్ఫర్ ఎలా యాక్ట్ చేస్తుంది, ఆక్సిజన్ లానే యాక్ట్ చేస్తుంది. మరి ఆక్సిజన్ లానే యాక్ట్ చేస్తుంది కాబట్టి సల్ఫర్కి ఛార్జ్ ఎంత వస్తుంది, ఎందుకంటే ఆక్సిజన్ ప్లేస్లో రాశారు కాబట్టి ఆ సల్ఫర్కి ఛార్జ్ -2. ఇప్పుడు కనుక్కోండి ఆక్సిడేషన్ నెంబర్ -1 -1 -2 -2 -2 -4 అంటే సల్ఫర్కి ఆక్సిడేషన్ నెంబర్ ఇక్కడ ఎంత వచ్చింది +4. అంటే ఈ సల్ఫర్కి ఆక్సిడేషన్ నెంబర్ +4, ఈ సల్ఫర్కి ఆక్సిడేషన్ నెంబర్ -2. జనరల్గా మీరు అది కనుక్కున్నారు అనుకోండి పాత ప్రాసెస్లో. ఓకే, పాత ప్రాసెస్లో ఇక్కడ కనుక్కుందాం. ఎలా వస్తుంది అంటే హైడ్రోజన్కి +1 × 2, ఓకే, సల్ఫర్కి X × 2, ఓకే, ప్లస్ ఆక్సిజన్కి -2 × 2, ఓకే, =0. ఓకే, ఇక్కడేమో 2 వస్తుంది, +2x వస్తుంది, అక్కడేమో -4 వస్తుంది, =0 వస్తుంది. ఓకే, ఇప్పుడు 2x = ఏమవుతుందంటే ఇక్కడ -2 కాస్త అక్కడికి వెళ్తుంది అండ్ x = +1 అండి. ఎట్లా x +1 వచ్చింది, కానీ ఇక్కడ మనకు వచ్చింది ఈ ప్రకారం చూస్తే ఈ సల్ఫర్కి +4, ఈ సల్ఫర్కి -2. ఇక్కడ వచ్చిన +1 ఏంటో తెలుసా, ఈ రెండు సల్ఫర్ల యావరేజ్ ఆక్సిడేషన్ నెంబర్. మీరు ఒక్కసారి +4కి -2 యావరేజ్ కట్టండి ఒకసారిగా. అంటే మీరు ఆ విధంగా చేశారు అనుకోండి యావరేజ్ వస్తుందండి. కానీ మనకు కావాల్సింది ఇండివిజువల్గా అడిగేటప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది హెల్ప్ అవుతుంది. 100% స్ట్రక్చర్ ద్వారా ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం హెల్ప్ అవుతుంది. క్లియర్ కదా, ఓకే కదా, ఓకేనా. అండ్ ఇప్పుడు నేను ఎన్ని ఇచ్చాను, 3 ఇచ్చాను. సల్ఫ్యూరిక్ యాసిడ్ని యూజ్ చేసుకుని సల్ఫ్యూరస్ యాసిడ్ ఇచ్చాను, సల్ఫ్యూరస్ యాసిడ్ని యూజ్ చేసుకుని థయోసల్ఫ్యూరస్ యాసిడ్ ఇచ్చా. ఇప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ని యూజ్ చేసుకుని ఇంకోటి ఇస్తా. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, H2SO4. ఇప్పుడు మనం ఏం తీసుకుందామంటే థయోసల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుందాం. అంటే సల్ఫ్యూరస్కి థయో యాడ్ చేశారుగా, దానికి థయో యాడ్ చేద్దాం. సల్ఫ్యూరిక్కి థయో యాడ్ చేద్దాం. థయో సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇందాక ఏం చెప్పాను అదే చేయండి. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, H2SO4. ఇది థయో కావాలి. ఇప్పుడు థయో కావాలంటే ఏం చేస్తారు, ఒక ఆక్సిజన్ చేసి సల్ఫర్ పెట్టండి. అంటే ఇక్కడ O3, ఇక్కడ 2. ఓకేనండి. అయితే ఇప్పుడు ఇది ఎలా కనుక్కుంటారు, సేమ్ అండి. ఒక సల్ఫర్ అదే ఎలానే చేసాం కాబట్టి ఒక సల్ఫర్ వేయండి, 2 OH గ్రూప్స్ వేసేయండి. ఓకే, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి చూడండి, 2 హైడ్రోజన్స్ అయిపోయి, ఒక సల్ఫర్ అయిపోయింది, 2 ఆక్సిజన్స్ అయిపోయి, ఇంకా 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. 3లో 2 అయ్యాయి, ఇంకొకటే ఉంది ఆక్సిజన్ అంట. ఒక ఆక్సిజన్ ఒక డబుల్ బాండ్ ఓగా రాసేయండి. ఇంకోటి ఏంటి, సల్ఫర్ ఆక్సిజన్ ప్లేస్లో ఒక తీసుకున్నారు కాబట్టి ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ పెట్టేయండి. అయితే ఇప్పుడు సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది, ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ పెట్టారు కాబట్టి కంపల్సరీ ఆక్సిజన్కి -2, ఇక్కడ -1, ఇక్కడ -1, ఇక్కడ -2. ఓకే, -1 -2 -3 -3 -1 -4 -4 -2 -6. అంటే ఇక్కడ సల్ఫర్కి +6. అంటే ఇప్పుడు ఆ ప్రాసెస్లో కనుక్కుంటే ఏమొస్తుంది, ఈ రెండింటికి యావరేజ్ వస్తుంది. అంటే ఒక సల్ఫర్ తాలూకు ఆక్సిడేషన్ స్టేట్ +6, ఇంకొక సల్ఫర్ తాలూకు ఆక్సిడేషన్ స్టేట్ -2. మీరు జనరల్ ప్రాసెస్లో వెళ్ళారు అనుకోండి, మీకు వచ్చే ఆక్సిడేషన్ నెంబర్ +6కి -2కి యావరేజ్ వస్తుంది. ఓకేనండి, ఇది థయోసల్ఫ్యూరిక్ యాసిడ్. అంటే ఇప్పుడు మనం ఎన్ని యాసిడ్స్ మనం చెప్పేసుకున్నాము అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, సల్ఫ్యూరస్ యాసిడ్, థయోసల్ఫ్యూరస్ యాసిడ్, థయోసల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, క్లియర్. అండ్ ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్కి సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటారండి ఎగ్జామినేషన్స్లో. అవి ఏంటిదో ఒకసారి చూద్దాం. పెర్సల్ఫ్యూరిక్ యాసిడ్, దీన్ని ఏమంటారంటే పెర్సల్ఫ్యూరిక్ యాసిడ్. పెర్సల్ఫ్యూరిక్ యాసిడ్, దీన్ని పెర్సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆక్సిడేషన్ స్టేట్ అడుగుతుంటారండి ఎక్కువగా. పెర్సల్ఫ్యూరిక్ యాసిడ్ తాలూకా ఆక్సిడేషన్ స్టేట్ ఈ పెర్సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఉన్న సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. దీన్ని పెర్సల్ఫ్యూరిక్ యాసిడ్ అయినా అనొచ్చు, లేదు అంటే పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ అని కూడా అనొచ్చు. రెండు కూడా ఒకటే. అయితే దీనికి ఫార్ములా ఏంటి,
ఈ పెర్ తీసేయండి. ఈ పెర్ తీస్తే మిగిలింది ఏంటి? సల్ఫ్యూరిక్ యాసిడ్. ఫార్ములా ఏంటి? H2SO4 కదా. పెర్ తీస్తే H2SO4, పెర్ ఉంచారు అనుకోండి H2SO5. ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను ఇట్లా. ఓకే, పెర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్. అయితే దానికి దీనికి ఇక్కడ పెరాక్సీ ఉంది కదా, పెరాక్సీ అంటే పెరాక్సీ బాండ్ ఉండాలండి. పెరాక్సీ బాండ్ అంటే ఓ సింగిల్ బాండ్ ఓ, ఈ బాండ్ ఉండాలండి. ఈ బాండ్ ఉంటే చాలు, అయిపోయింది. అయితే దాని స్ట్రక్చర్ వేద్దాం. మనకు తెలిసిన పాత ప్రాసెస్ ఒక స్ట్రక్చర్ వేసుకుందాం. OH కదా. ఓకే, అయితే ఇప్పుడు సింగిల్ బాండ్స్ ఉండాలి కాబట్టి నేను డబల్ బాండ్స్ వేసేస్తానండి. దీని ద్వారా ఎటువంటి యూజ్ ఉండదు కాబట్టి సింగిల్ బాండ్స్ వేయకుండా నేను డబల్ బాండ్స్ ముందు వేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటి, 2 OH గ్రూప్స్ వేయాలి. ఒక OH గ్రూప్ వేయండి, ఇంకో OH గ్రూప్ ఎట్లా వస్తుందో తెలుసండి. పెరాక్సీ బాండ్ రావాలిగా. మీరు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడో దగ్గర పెరాక్సీ బాండ్ వేయాలి. నేను ఇక్కడ పెరాక్సీ బాండ్ వేస్తున్నాను. మీరు ఇక్కడ వేయడానికి లేదుగా, ఒక ఆక్సిజన్ ఉంటుంది. డబల్ బాండ్లో ఇన్వాల్వ్ అయితే పెరాక్సీ బాండ్ అవ్వదుగా. పెరాక్సీ అంటే ఇట్లా ఉండాలిగా, కాబట్టి కంపల్సరీ ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ కానీ మీరు ఎక్కడ వేసింది ఓకే. ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇది కూడా మీరు నార్మల్గా కనుక్కున్నారనుకోండి రాంగ్ వస్తుంది ఆన్సర్. ఇలా కనుక్కున్నారనుకోండి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. చూసుకోండి, మనకు తెలిసింది వేసేద్దాం. ఇది -2 ఫిక్స్, ఇది -1 ఫిక్స్, ఇది -2 ఫిక్స్. ఇది ఏంటి? పెరాక్సీ. పెరాక్సైడ్ అంటే తెలుసా? O2 2- అంటే 2 ఆక్సిజన్కి, అంటే ఇక్కడ ఒక ఆక్సిజన్ ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది కదా, ఇక్కడ ఒక -1 ఇక్కడ ఒక -1, అందుకే O2 2- అంటారు. పెరాక్సైడ్ అంటే O2 2-. కాబట్టి ఈ ఆక్సిజన్ మీద -1 ఉంటుంది, ఈ ఆక్సిజన్ మీద -1 ఉంటుంది. క్లియరేనా? ఓకేనా? ఓకే, ఇక్కడ ఈ -1 ఏమవుతుంది తెలుసా అండి? ఈ -1 ఇక్కడ H+తో నల్లిఫైడ్ అయిపోతుంది. మిగిలింది -1 ఒక్కటే మిగులుతుంది. ఇది సల్ఫర్తో షేర్ చేస్తుంది. అప్పుడు చూసుకోండి, -2 -1 ఎంత అండి? -3. -3 -2 ఎంత? -5. -5 -1 ఎంత? -6. అంటే ఇక్కడ ఓవరాల్గా సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +6. అంటే ఇక్కడ సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత అండి? +6. చూసుకున్నారా? పర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తాలూకా స్ట్రక్చర్ ఇచ్చాను, ఆక్సిడేషన్ నెంబర్ ఇచ్చాను, +6 ఆక్సిడేషన్ నెంబర్. ఓకేనండి, ఇది పెర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇలానే పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఒకటి ఉంది. ఇది పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్తారు. దీన్నే క్యారోస్ యాసిడ్ అని కూడా చెప్తారు. దీన్నే ఏమని చెప్తారు? క్యారోస్ యాసిడ్ అని కూడా చెప్తారు. క్యారోస్ యాసిడ్ అని కూడా చెప్తారు. ఇది క్లియర్ కదా. సల్ఫ్యూరిక్ యాసిడ్ మీద ఇది పెర్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇది పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్కి వెళ్దాం. కాన్సెప్ట్ ఓకే. అంటే అక్కడ కూడా పెరాక్సీ ఉంటుంది. పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్లోకి వెళ్దాం. ఫార్ములా H2SO8. ఇలాంటి టైంలో కూడా ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సల్ఫర్ కనుక్కోవడం కష్టం కదా. ఇక్కడ కూడా మనం మన ప్రాసెస్లో కనుక్కోవచ్చు. ఎట్లా చూడండి, 2 సల్ఫర్లు ఉన్నాయండి. ఇండివిజువల్గా సల్ఫర్స్ వేయండి ఫస్ట్. ఓకే, ఎలాంటి బాండ్స్ వస్తాయో ముందు పక్కన పెట్టి ముందు సల్ఫర్స్ 2 వేయండి. వేసేసి 2 OH గ్రూప్స్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి నేను ఒక సల్ఫర్ మీద ఒక OH, ఇంకొక సల్ఫర్ మీద ఇంకొక OH వేసేద్దాం. నెక్స్ట్ సల్ఫర్ మీద డబుల్ బాండ్స్ వేసేయండి. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయో దాన్ని బట్టి వేయండి. ఇప్పుడు మనకి ఎన్ని ఆక్సిజన్స్ అయ్యాయి? 1 2 ఆక్సిజన్స్ అయ్యాయి. ఇంకెన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 6 ఆక్సిజన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక డబల్ బాండ్ ఓ, ఇక్కడ ఒక డబల్ బాండ్ ఓ. ప్లానింగ్ కూడా చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికే వెళ్ళండి, ఆ తర్వాత మిగిలితేనే ఇక్కడికి రండి. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికే వెళ్ళండి, తర్వాత మిగిలితే ఇక్కడికి రండి. ఓకే ఓకే, ఇంకా మిగిలింది కాబట్టి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇప్పటికి ఎన్ని ఆక్సిజన్స్ అయ్యాయి? 1 2 3 4 5 6. ఇంకెన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఉన్నాయి, పెరాక్సీ కావాలి, మధ్యలో పెరాక్సీ బాండ్ వేసాను. క్లియర్ అయిపోయింది స్ట్రక్చర్. H2S2O8 పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్. దీన్ని మార్షల్స్ యాసిడ్ అని కూడా చెప్తారు.
మార్షల్స్ యాసిడ్ అని కూడా దీన్నే చెప్తారు. ఓకే, అయితే ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఒకసారి ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఆక్సిడేషన్ నెంబర్ ఇక్కడ ఏంటి, ఒక సల్ఫర్తో నేను కనుక్కుంటాను. -2 -1 -2, ఇది O2 -2 కదా, కాబట్టి ఇక్కడ -1 -1. మీరు ఇండివిజువల్గా ఒకదాన్ని కనుక్కోండి, వేరే దాన్ని కనుక్కోండి, రెండు ఒకేలా వస్తాయి. దీన్ని నేను ఫస్ట్ దీన్ని కనుక్కుంటా. -2 -1 -3 -3 -2 -5 -1 అంటే -6, అంటే ఇక్కడ సల్ఫర్ +6. ఇక్కడ కూడా అంతే కదా, ఇది O -2 -1 -2, అంటే కౌంట్ చేయండి. -1 -2 -3 -1 -4 -2 -6 +6, అంటే ఆక్సిడేషన్ నెంబర్స్ +6. ఓకేనండి, అంటే ఇప్పుడు మనకి పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ యాసిడ్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, చాలా ఇంపార్టెంట్. అది మనకి ఫార్ములా కూడా అడుగుతూ ఉంటారు. ఓలియం అని చెప్తుంటారు. ఓలియం ఫార్ములా ఏంటంటే H2S2O7. ఓకేనా, దీన్ని పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్తారు. దీన్ని ఏమని చెప్తారు? పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్. మరి తప్పదండి, కొన్ని మనం గుర్తుపెట్టేసుకోవాలి, కానీ స్ట్రక్చర్ అవసరం లేదండి. స్ట్రక్చర్ మన ప్లానింగ్ ఉందిగా. ఓకే, దీన్ని ఓలియం అంటారు, H2S2O7. దీన్ని ఎట్లా స్ట్రక్చర్ వేయాలి, ఆక్సిడేషన్ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూద్దాం. క్లియర్? మీకు తెలిసిందే కదా, 2 సల్ఫర్స్ ఉన్నాయి. 2 సల్ఫర్స్ ముందు వేసేయండి. క్లియర్? నెక్స్ట్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 OHలు వేసేయండి. ప్రతి దానికి 2 OHలు ఉంటాయి. 2 సల్ఫర్లు ఉన్నాయంటే ఒక్కొక్క సల్ఫర్ మీద ఒక్కొక్క OH వేసిస్తారు. ఒకే సల్ఫర్ ఉంటే ఒకదాని మీద వేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎన్ని ఆక్సిజన్స్ ఇంకా ఉన్నాయి? 1 2 అయింది, ఇంకా 5 ఉన్నాయండి. కాబట్టి ఇక్కడ ఒక డబల్ బాండ్ ఇచ్చేయండి. దీని తర్వాత ఎక్కడేమని చెప్పాను, ఈ సల్ఫర్కి ఇవ్వాలి. కంపల్సరీ అలానే ఫాలో అవుతారు. ఓకే, ఎందుకో ఇంకొక స్ట్రక్చర్ చెప్పేటప్పుడు మనం చెప్పొచ్చు. ఓకే, ఇంకెన్ని అయ్యాయి? 1 2 3 4 అయ్యాయి, ఇంకా 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక సల్ఫర్ ఇవ్వండి, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇంకా మిగిలిందిగా మధ్యలో ఒక ఆక్సిజన్ ఇచ్చాను. అయిపోయిందండి పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ తాలూకా స్ట్రక్చర్. అలానే ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, దీనికి -2 అండి, ఇది -1 అండి, ఇది -2, ఇది -2నే, ఇది -2నే. బట్ నేను ఎలా రాస్తాను తెలుసా? -1 -1 ఎందుకంటారా? ఇది -2నే, బట్ -1 ఫర్ దిస్ సల్ఫర్, అగైన్ సెకండ్ -1 ఫర్ సెకండ్ సల్ఫర్. ఒక -1 ఒక సల్ఫర్కి, రెండో -1 రెండో సల్ఫర్కి, అలా షేరింగ్ ఉంటుంది కాబట్టి అట్లా రాసుకున్నా. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు కౌంట్ చేసుకోండి. -2 -1 -3 -3 -2 -5 -5 -1 -6, అంటే ఇక్కడ +6. సేమ్ ఇట్లానే సెకండ్ సల్ఫర్ కూడా వస్తుంది, ఎందుకంటే సేమ్ ఉన్నది కాబట్టి ఇది కూడా అంతే. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్స్ +6. ఓకేనా, వచ్చేసిందా? పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్, దీన్నే ఓలియం అని కూడా చెప్తారు. అయితే ఇప్పుడు ఇది చెప్పాం కాబట్టి ఇంకొకటి చెప్దామండి, పైరోసల్ఫ్యూరస్ యాసిడ్. మరి సల్ఫ్యూరిక్ యాసిడ్ చెప్పేటప్పుడు పైరోసల్ఫ్యూరస్ యాసిడ్ చెప్తాం. ఓకేనా, క్లియర్? ఇప్పుడు పైరోసల్ఫ్యూరస్ యాసిడ్, H2SO4 H2SO3. SO4 అయినప్పుడు H2H2O7 అయింది, H2SO3 అయినప్పుడు H2H2O5 అవుతుంది. H2H2O5. ఓకే, ఇక్కడ సల్ఫర్ ఆక్సిడేషన్ నెంబర్, స్ట్రక్చర్ ఫైండ్ అవుట్ చేద్దాం. క్లియర్? ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. 2 సల్ఫర్స్ కదా, కంపల్సరీ 2 H గ్రూప్స్ ఉండాలిగా. 2 సల్ఫర్స్ వేసేసాం, 2 OH గ్రూప్స్ వేసేసాం. ఓకే, నెక్స్ట్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి ఇంకా, ఎందుకంటే 2 అయిపోయి. H2H2O5 కదా, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. చూసుకోండి, ఫాలో అవ్వండి. ఇక్కడ డబల్ బాండ్ O, ఇక్కడ డబల్ బాండ్ O, తర్వాత అదే ఆర్డర్ ఫాలో అవ్వండి, బెటర్ అండి. నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయి? 1 2 3 4, ఇంకొకటే ఉంది. ఈ రెండింటిలో ఎక్కడో దగ్గర వేసేయండి.
ఇక్కడ ఏమవుతుంది, ఒక లోన్ పేర్ ఉంటుంది. 6 బాండ్స్ లేకపోతే ఏమొస్తుంది, ఒక లోన్ పేర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్స్ ఎలా, ఓకే చూడండి. ఇక్కడ -2, ఇక్కడ -1, ఇక్కడ -2. మరి అక్కడ వేయడానికి వెళ్ళలేదు, సల్ఫర్ కదా. ఓకే, మరి వేయడానికి వెళ్ళలేదు కాబట్టి ఈ సల్ఫర్కి ఆక్సిడేషన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయండి. -2, -1, -3, -3, -2 ఏమవుతుంది, -5. కాబట్టి ఇక్కడ +5. క్లియర్ అండి. ఓకే, ఇది వచ్చింది. ఈ సల్ఫర్కి చూద్దాం. -1, -2 రెండు కలపండి. -1, -2, -3 అంటే ఇక్కడ సల్ఫర్కి ఎంత వస్తుంది, +3. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ ఎంత, ఒకటి +5 అయితే ఇంకొకటి +3. క్లియరా. స్ట్రక్చర్ ఇచ్చాను, ఆక్సిడేషన్ నంబర్స్ ఇచ్చేసాను. ఓకేనండి. ఇప్పటికి మీరు చూసుకుంటే ఎన్ని ఆక్సీ యాసిడ్స్ ఇచ్చాను, సల్ఫ్యూరిక్ ఇచ్చాను, సల్ఫ్యూరస్ ఇచ్చాను, థయోసల్ఫ్యూరిక్, థయోసల్ఫ్యూరస్. ఓకేనండి. పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్, పెరాక్సీ డైసల్ఫ్యూరిక్, పైరోసల్ఫ్యూరస్, పైరోసల్ఫ్యూరిక్. టోటల్గా నేను ఎన్ని ఇచ్చానంటే 8 ఇచ్చానండి. ఓకేనండి. ఈ విధంగా మీరు ఏ ఆక్సీ యాసిడ్స్ ఇచ్చినా దాని తాలూకా స్ట్రక్చర్ని ఈ విధంగా రాసుకోండి. అయితే మీరు చేయాల్సినంత ఏంటంటే ఆ నేమ్కి ఫార్ములా ఏంటి అది మాత్రం చేయాలండి. అది మాత్రం నేర్చుకుంటే మిగతాదంతా కూడా ఈజీ. క్లియర్ అండి. నెక్స్ట్ ఫైనల్గా ఇంకొకటి ఇస్తున్నాను. ఓకే, అదేంటి అంటే పాలిథయోనిక్ యాసిడ్. పాలిథయోనిక్ యాసిడ్ అది చెప్పేసి ఆపుదాం. పాలిథయోనిక్ యాసిడ్ ఈ విధంగా ఎన్ని యాసిడ్స్ ఇస్తే దాని ఫార్ములాస్ బైహార్ట్ చేసుకుంటే స్ట్రక్చర్ మీరు ఈజీగా వేయవచ్చు. ఇక్కడ ఎట్లా అంటే ఒకసారి చూసుకోండి. H2SXO6. ఓకేనా. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. పాలిథయోనిక్ యాసిడ్ కాబట్టి రెండు సల్ఫర్లు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదండి. ఒక 2 సల్ఫర్లు తీసుకోండి, ఎందుకంటే బేసిసిటీ OH ఉంది కాబట్టి. ఇక్కడ ఒక OH వేయండి, ఇక్కడ ఒక OH వేయండి. మిగిలిన ఆక్సిజన్స్ ఏం చేస్తారు అంటే డబల్ బాండ్స్ వేసుకోండి. O6 కదా ఉంది, 1 2. మిగతా ఎన్ని ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి, వేసేయండి. డబల్ బాండ్ ఓ, డబల్ బాండ్ ఓ, డబల్ బాండ్ ఓ, డబల్ బాండ్ ఓ. అయితే మిగతా సల్ఫర్ల పరిస్థితి ఏంటి, మధ్యలో వేసేస్తారండి. SN వేర్ X = N+2. ఇక్కడ ఎన్ని ఉన్నాయో దానికి 2 కలిపితే SX వచ్చేస్తుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఈ సల్ఫర్లు ఉన్నాయి కదా, ఈ సల్ఫర్ తాలూకా SNలో ఉన్న సల్ఫర్ తాలూకా ఆక్సిడేషన్ స్టేట్ ఎట్లా ఉంటుందంటే 0 అండి. ఇది ఒకటి చెప్పడానికని చెప్తున్నాను. ఈ సల్ఫర్కి కనుక్కోండి. -2, -1, -2 ఎంత, -2, -1, -3, -3, -2, -5 అంటే ఇక్కడ +5. అంటే ఇంకొకటి ఏంటి, +5. ఇంకొకటి కూడా అదే వస్తుందండి. -2, -1, -2 0 కదా, కాబట్టి +5, +5, +5 0. ఓకేనండి. ఈ విధంగా ఏది ఇచ్చినా కూడా ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్లో స్ట్రక్చర్ వేయవచ్చు, అలానే ఆక్సిడేషన్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ అండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.